ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వింత ఉదయాన్నే లేచావా? నువ్వు లేచేలోపు నేనే నీకు కాఫీ తీసుకొద్దాం అనుకున్నాను. అంత ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఎవరైనా చూస్తారు. తప్పేముంది? నా భార్యతో నేను సరదాగా ఉండడం తప్ప? ఇప్పుడు అలాగే అంటారు. కోపం వస్తే మాత్రం భార్య అన్న ఆలోచన కూడా లేకుండా బయటికి పో అంటారు. నువ్విలా ఉంటే నిన్ను మళ్ళీ అలా అనాలనే ఆలోచన వస్తుందా? మీరు బాగా మాటలు నేర్చారు. ఏ సమయానికి ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు నీతో ఇలా ప్రేమగానే ఉంటాను. నాకు మీ మాట మీద నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని తిరిగి వచ్చేలా నేను చేసుకుంటాను కదా. వద్దు, ఎవరైనా వచ్చేస్తారు. వస్తే భయం ఏంటి? నా భార్య నా ఇష్టం. అయ్యో మావయ్య గారు, అరే ఏంటిది? మీ ధైర్యాన్ని పరీక్షించాను. మా నాన్నంటే భయం లేకుండా ఉంటుందా? కాఫీ తాగేసి వెళ్ళి స్నానం చేసేసి రండి. మీకు ఇష్టమైన పూరీ చేస్తాను. మరి మా నాన్న వాళ్ళకి? ఎవరికి ఇష్టమైన వాళ్ళకి చేశాను. మీరు త్వరగా వెళ్ళరండి. ఇంట్లో అందరి ఇష్టాలు తెలుసుకున్నాం అనమాట. వస్తాను, ఫ్రెష్ వస్తాను. ఈ ప్రేమే నాకు ఆయుధం. నేను ఇంటికొచ్చిన నా లక్ష్యం పూర్తి చేసుకోవాలంటే నాకు మీ ప్రేమ కావాలి. గుండె రగులుతున్నా ఆ చిరంజీవితో నవ్వుతూ మాట్లాడింది ఆ మంటల్లో వాణ్ణి కాల్చేయాలని. మీకు నేనెంత దగ్గరవుతానో ఆ చిరంజీవి గాడు ఈ ఇంటికి అంత దూరం అవుతాడు. వాడి మీద పగ తీర్చుకోవడానికే ఈ నవ్వులు, ఈ సేవలు. నువ్వెందుకమ్మా? మా అన్నపూర్ణ ఉంది కదా, నువ్వు కూర్చో. లేదు మావయ్య గారు, నా చేతులతో నేనే వడ్డిస్తాను. ఎందుకులేమ్మా కొత్త అలవాటు? ఎప్పుడు నేనుదా వడ్డిస్తున్నావు, నువ్వు కూర్చో. లేదమ్మా, నా చేతులతో వడ్డిస్తేనే బాగుంటుంది. సరే, కొత్త కోడలు తన చేతులతో వడ్డించాలనుకుంటుంది కదా, నువ్వు పెట్టు. అందరూ వచ్చారు, చిరంజీవి రాలేదా? అందరూ ఉండి చిరంజీవి లేకపోవడం ఏంటి? పిలుస్తానుండండి. చిరు, వాడు రాడులేమ్మా, వాడేదో పనిలో ఉండుంటాడు. నువ్వు వడ్డించు. ఇంట్లో అందరూ కూర్చొని తింటే ఆ ఆనందమే వేరు. రాకపోవడం ఏంటి? నేను పిలుస్తానుండండి. చిరు, చిరు, ఏంది వదినా? అన్నానికి రాకుండా ఏం చేస్తున్నావు? పద భోంచేద్దు గాని. లేదు వదినా, మీరు కానివ్వండి, నేను మళ్ళా తింటా. నాకు ఆకలిగా లేదు. ఎందుకు ఆకలి వేయదు? పద. వద్దు వదినా, మీరు వెళ్ళండి ప్లీజ్. నేను పిలుస్తున్నాను కదా, రా. పద, రా. కూర్చో. దుర్గా, ఇదిగోమ్మా. చాలా బాగుందమ్మా అన్నపూర్ణ. ఏంటి ఈ రోజు నీ చేతి వంటే మారిపోయింది? నేను కాదన్నా, ఈ రోజు వంట నేను చేసింది కాదు, దుర్గే చేసినది. ఓ నేను చేస్తానంటే కూడా వినకుండా అన్నీ తనే వండిపెట్టినది. అవునా? అవును మావయ్య గారు, ఎప్పుడూ అమ్మాయి కష్టపడుతుంది కదా, అందుకే తను వద్దన్నా వినకుండా నేనే నా చేతులతో అన్నీ చేశాను. ఫోన్లే అమ్మా,
ఈ ఇంట్లో అందరూ కూర్చుని తిన్న సందర్భాలు చాలా తక్కువ. నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం మొదటిసారిగా కుటుంబం అంతా ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటుంది. దుర్గా, వంటలు అదిరిపోయాయి అనుకో. వదినా, ఈ వంకాయ కూర అయితే నెక్స్ట్ లెవెల్. అవునరా, కొత్తగా వచ్చిన మీ వదిన చేసింది మాత్రం బాగుండాది. ఇన్ని దినాలు చేసిందాన్ని ఒక్క రోజన్న నా వంట బాగుండదని చెప్పినావురా? అలా కాదులే అమ్మా, నీ చెయ్యి అద్భుతం, దుర్గ చెయ్యి అమృతం. చూసినావా అన్నా, నువ్వు కూడా కోడల్నే మెచ్చుకుంటుండావు. అసలు ఆ కూర నేనుదా చేసిన, చూడెట్టుందో. అన్నపూర్ణ, ఇన్నేళ్లుగా నీ చేతి వంట కదా తింటున్నాం. ఈ రోజు ఆ అమ్మాయి చేసింది కాబట్టి కొత్తగా ఉంది, కొత్త రుచి కాబట్టి చాలా బాగుంది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని పెద్దోళ్ళు ఊరికే అనలేదు వదినా. మీరు పెద్దవారు, మీ అంత గొప్పగా నేనెలా చేస్తానమ్మా? ఏదో నాకు చేతనైంది నేను చేశాను. మీ అందరికీ నచ్చితే అదే చాలు. ఇక మేము వెళ్ళొస్తాం సార్. అదేంటమ్మా, 4 రోజులు ఉండేలొచ్చు కదా. లేదు సార్, కనీసం ఇల్లు వాకిలి ఎలా ఉందో చూసుకుని ఇప్పటికే చాలా రోజులైంది. ఇక బయలుదేరుతాం. ఇప్పుడు ఆడికి పోయి చేసేదే ఉండాది. ఓ 2 దినాలు ఉండిపోమ్మని మా అన్న చెప్తుండాడు కదా, ఉండిపోకూడదు. లేదమ్మా, కూతుర్ని కాపురానికి పంపించాక పక్కన మేముంటే తను ఈ ఇంటికి ఇంకెప్పుడు అలవాటవుతుంది? మళ్ళీ మేం వీలు చూసుకొని వస్తామమ్మా. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళొస్తాం సార్, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం బాబు గారు, అన్నపూర్ణ గారు, వెళ్ళొస్తాం. అందరికీ చెప్పావు, చిరంజీవికి చెప్పకుండా వెళ్తున్నావేంటి? ఏ కోట్రు, వెళ్ళొస్తాం చిరు. భద్రంగా పోయేసిరండి. అన్నయ్య గారు, వెళ్ళొస్తాం. శాంతి, ఏంటండి? ఎంత ఈ ఇంటి కోడలైనా సరే ఆ ఇంటి మీద మమకారం అప్పుడే పోదు కదమ్మా. కాస్త తనకు అలవాటయ్యే వరకు నీకు కుదిరినప్పుడు రోజు ఏదో ఒక టైంలో వచ్చి వెళ్ళు. మీ అక్కకి కనిపించి వెళ్ళు, లేదంటే దిగులు పడుతుంది. సరే అండి, తప్పకుండా వస్తాం. అక్క, వస్తాం దుర్గా. సరే అక్క, జాగ్రత్త. దుర్గా, ఎందుకమ్మా బాధపడుతుండావు? మేముండాం కదా.